కేవలం ఆర్థిక స్వార్థం కోసం, ఆర్థిక స్వలాభం కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనికి ఒకటే నిదర్శనం. అసలు ఈ టెండర్ల ప్రక్రియలోనే ఎప్పుడూ కూడా లేనటువంటి అంశం బోనస్ ఇచ్చేటటువంటి అంశం. ఏదైనా ఉన్నట్టయితే పెనాల్టీ వేస్తారు. టైం బాండ్ ప్రకారం కానీ పూర్తి చేయకపోతే ఆ కాంట్రాక్టర్కి పెనాల్టీ వేసేటటువంటి సంస్కృతం తప్పించి ఇక్కడ టైం బాండ్ ప్రకారం పూర్తి చేస్తేనే ఆ టెండర్ ఏ టెండర్కైనా బిల్లు పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది, బిల్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదైతే ధనార్జన కోసం ఈ పట్టిసీమ దాన్ని పెట్టుకున్నారో ఆ కార్యక్రమాన్ని సబలీకృతం చేసుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇచ్చాడు అడ్డీలుగా. ఈ సబలీకృతం కాకుండా అదే 5% కంటే ఏ ప్రాజెక్టు మీద ఎస్టిమేట్ కాస్ట్కి మించి ఇవ్వకూడదు. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈవేళ బోనస్ అనేటటువంటి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి జొప్పించి 16.93% నిధుల్ని బోనస్ ద్వారా ఒక సంవత్సరంలో పూర్తి చేసేయాలని టెండర్ ఆంక్షలు ఉన్నాయి. మళ్ళీ ఒక సంవత్సరంలో పూర్తి చేసినట్టయితే నీకు ఇది ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులు. అంటే 17% రమారమి ఎక్స్ట్రా నిధులు ఇవ్వడం అన్నది కేవలం వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ కోసమే. వీళ్ళు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈవేళ నిన్న ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ అందులో 30% తీసుకుంటున్నారు. లోకేష్ బాబు గారికి అందిస్తేనే కానీ అక్కడ రిలీజ్ అవ్వవు నిధులు. 1200 కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించారు దానికి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి. దాంట్లో 30% తీసుకుంటున్నారు. 120 జీవో ఇచ్చారు, ఇదే ఇరిగేషన్ శాఖకు సంబంధించి. దాని నుండి ఎప్పుడు ఎక్కడ ఏ రేట్లు పెరిగితే ఆ రేట్లకు పెంచుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి పర్సెంటేజ్లు తీసుకుంటారు. అంటే ఇవాళ రమారమి ఈ ఎన్నికల్లో 1200 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఎన్నికల్లో వెచ్చించినటువంటి ఆ నిధులన్నింటినీ కూడా సమకూర్చుకోవడం కోసం పట్టిసీమ ఒక ఆయుధం చేస్తుంది. ఆ ఆయుధం ద్వారా పోలవరాన్ని ఏమో నిర్వీర్యం చేస్తుంది. నేను చెప్పినటువంటి ఈ 2 కార్యక్రమాల ద్వారా మొత్తం వీళ్ళు 1200 కోట్ల రూపాయలు దాచుకోవడానికి చేసేటటువంటి కార్యక్రమాలే తప్పించి ప్రజాహితం వైపు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏ సన్మాత్రం లేదు. కేవలం ఎందుకంటే ప్రతిపక్షం చేసేటటువంటి కార్యక్రమాన్ని నిశ్చితంగా నువ్వు పరిశీలించాలి. అందులో ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు ఉన్నట్టయితే వాటిని తీసుకోవాలి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నట్టయితే వాటిని వదిలేయాలి. నీ పాత్ర నువ్వు నిర్వహించాలి, నా పాత్ర నేను నిర్వహించాలి. ఇక్కడ నాకు అర్హత లేదనో, లేదా మీరు చేస్తున్నది ప్రజాదరణ కోల్పోతున్నారనే పరిస్థితి మాకున్నట్టయితే నీకులా పార్టీ కోసం యాత్రలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ మేము ప్రజల కోసం యాత్రలు చేస్తున్నాం, రైతాంగాన్ని కాపాడుకోవడానికి యాత్రలు చేస్తున్నాం, రైతాంగ అవసరాలు తీర్చడం కోసం యాత్రలు చేస్తున్నాం.